వేసవిలో ఐపీఎల్ సందడి చేస్తూ ఉండగా ఈ సంబరం ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది. అయితే ప్రపంచ కప్ కి ఎంపిక చేయబోయే జట్టు కోసం ఐపీఎల్లో అదరగొట్టిన ఆటగాళ్లను కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకోనుంది. ఇప్పటికే ఓపెనర్ల స్థానం కోసం రోహిత్ తో కలిసి బరిలోకి దిగడానికి మేము సిద్ధం అన్నట్లు జైస్వాల్, అభిషేక్ శర్మ బీసీసీఐకి తమ సూపర్ హిట్టింగ్ తో సంకేతాలు పంపారు. అయితే ఇప్పుడు ఓ బౌలర్ తాను కూడా ప్రపంచ కప్ ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడినని నిరూపించుకుంటూ బీసీసీఐకి సవాల్ విసిరాడు. తాను బూమ్రాకి ఏమాత్రం తీసిపోను అనే లెవెల్లో ప్రదర్శన కనబరుస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడెవరో కాదు, రాజస్థాన్ జట్టుకు చెందిన సందీప్ శర్మ. సందీప్ శర్మ గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడుతున్నాడు. నిలకడైన ప్రదర్శనతో ప్రతి సీజన్లోనూ ఆకట్టుకుంటున్నాడు. సోమవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో అయితే కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి అబ్బురపరిచాడు. ఈ ఏడాది ఐపీఎల్లో బెస్ట్ గణాంకాలు నమోదు చేసిన టాప్ ఆటగాడిగా నిలిచాడు. సందీప్ పవర్ ప్లేలోనే కాదు, డెత్ ఓవర్లలో కూడా స్లో బౌన్సర్లు వేసి బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టగలడు. గాయం నుండి తిరిగి వచ్చి ఇలా ఆడడం మరో విశేషం. గతంలో సందీప్ శర్మ ఎస్ఆర్హెచ్ తరపున కూడా ఆడాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 119 మ్యాచ్లు ఆడిన సందీప్ శర్మ 130 వికెట్లు పడగొట్టాడు. ఇంతటి ప్రతిభ ఉన్న అతడు ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్ గా మిగిలిపోతున్నాడు. అతడికి బీసీసీఐ ఇప్పటికైనా సరైన అవకాశాలు కల్పించాలి. కనీసం వరల్డ్ కప్ లో కాకపోయినా మిగతా సిరీస్లలో అవకాశం ఇస్తే భవిష్యత్తులో మంచి బౌలర్ గా రాటుదేలుతాడు. బూమ్రాకి డెత్ బౌలింగ్ లో సహకరిస్తాడు. మరి సందీప్ శర్మకి నిజంగా బూమ్రా అంత సత్తా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.